నమస్కారము. మాది స్వర్ణ భారత నగర్ నుంచి మేము 10 బస్సులకు వచ్చాము. ఈ జగనన్న పాలన మళ్ళీ రావాలా, గెలవాలని మేమందరం కోరుకుంటున్నాము. జగనన్న పాలనలోని అన్ని పథకాలు నెరవేర్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, చదువులకి ఇచ్చాడు, చదువులకి అన్నిటికీ ఇప్పుడు బాగా ఇచ్చాడు. వృద్ధిగా పిల్లలు అభివృద్ధి పరిచారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పేదవాళ్ళందరినీ మమ్మల్ని అభివృద్ధి చేసి డబ్బులు ఇస్తున్నారు. అమ్మఒడి కాడ నుంచి, ఒంటరి మహిళ కాడ నుంచి అన్ని పథకాలు వైఎస్ఆర్ గెలిస్తేనే జగనన్న మళ్ళీ ఈ పాలన పేదవాడు అనేది మేము మళ్ళీ ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నాము. జగనన్నని గెలిపించుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు దేవుడే గెలిపిస్తాడు, యేసయ్య గెలిపిస్తాడు. అదే ఆయనకి దేవుడు శక్తి ఉంది కాబట్టి ఆయన గెలిపియాలని అందరిని కోరుకుంటున్నాము. జై జగన్. ఎండలో వాన వస్తుంది, ఒక పక్క ఎండ వస్తుంది. ఎందుకమ్మా? మనలోనైనా ప్రేమతో వచ్చాం జగనన్న గెలవాలని. ఆయన దేవుని బిడ్డ కాబట్టి వర్షాన్ని ఇచ్చాడు, ఎండ లేకుండా. అది ఇంతవరకు వర్షం కురవలేదు. ఈ మీటింగ్ పెట్టినాక వర్షం కురిసింది. అసలు ఇదివరకు అది అంటేనే వర్షం లేదు, ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటేనే వర్షం కురిసింది. ఇంకా మళ్ళీ జగన్ వస్తే వర్షాలు కురుతాయి, పంటలు పండుతాయి, బిడ్డలు కూడా అసలు ఇప్పుడు రేట్లు కూడా తగ్గిపోతాయి. ఎంత అభివృద్ధి పరుతారు, అన్ని రేట్లు కూడా వర్షాలు లేకపోతే రేట్లు పెరిగిపోతాయి. జగన్ వస్తే మాత్రం వర్షాలు కురుతాయి. చంద్రబాబు నాయుడు అయితే వర్షాలు కురవు, పంటలు పండవు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. సముద్రాల్లో లేవు, సాగర్లో లేవు, కాలువలు వదల్లా ఎక్కడా నీళ్లు లేవు. జగన్ వస్తే కాలువలు వదులుతాడు, వర్షాలు దేవుడు కూడా కురిపిస్తాడు. ఒక ఉద్యమం, కుల ఉద్యమం, ఎంఆర్ఎఫ్ ఉద్యమం గత 1997, 98, 99లో ఎంఆర్పిఎస్గా తిరిగాను. నా పేరు శేఖర్ బాబు మాదిగా అంటారు. అయితే కృష్ణమాదిగా చేసే పనులు కులానికి, పార్టీలకి, మతాలకి అనుకోకుండా చేస్తున్నాడు. అయితే కులపరంగా నేను గౌరవిస్తా, ఉద్యమం చేయమను. అంతేగాని ఒక టీడీపీకి మీ యొక్క జగనన్న ఉద్యమానికి సిద్ధం మిథ్యా పేర్లకి చెబుతున్నాను. ఒక ఎంఆర్పిఎస్ అనేది కులం కాదు, అది ఒక కుల పోరాటం. అలాంటిది కృష్ణమాదికి వచ్చి మొన్న మేమందరమే తెలుగుదేశం సపోర్ట్ ఉన్నాం. చాలా తప్పది. మేమందరము జగన్ ఉంటున్నాం. జగన్ అంటే ఏంది? ఒక వ్యక్తి కాదు, శక్తి. మేమందరమే జగన్ ఉంటున్నాము. జగన్ కోసం మేము పనిచేస్తాం. ఏమండి, ఎంఆర్పిఎస్ అనేది టీడీపీ కాదు. మేమందరం వైసీపీలో ఉన్నవాళ్ళు మొత్తం జగన్ కోసం పనిచేస్తాం. జగన్ కోసం మేము పనిచేస్తాం. జగన్ మేము కానీ కొన్ని కులాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మేము మాదిగలు మొత్తం జగన్ ఉంటున్నాం, వైసీపీ ఉంటున్నాం అండి. అది గుర్తుపెట్టు. పత్తిపాడు మాదిగల మొత్తం వైసీపీ కిరణాలకే సపోర్ట్. పత్తిపాడు మాదిగల కిరణాలకే సపోర్ట్. పత్తిపాడు మాదిగల కిరణాల కోసమే సిద్ధం. పత్తిపాడు మాదిగల కిరణాల కోసమే సిద్ధం. మేమంతా సిద్ధం సభ ఈరోజు గుంటూరు జిల్లాలో ఎలా ఉండబోతుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పత్తిపాడు నియోజకవర్గం కాకుమాల మండలం రేటూరు గ్రామం నుంచి వచ్చాము. ఈరోజు మేమంతా సిద్ధం సభ విజయవంతం చేయడానికి పత్తిపాడు నియోజకవర్గం బలసాని కిరణ్ కుమార్ నాయకత్వంలో కాకుమాన మండలం రేటూరు గ్రామం నుంచి మేమందరం విచ్చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. జగన్ ఓడిస్తాం, ఇంటికి పంపిస్తాం, జగన్ భయపడుతున్నాడు, వెనక అడిగేస్తున్నాడు. ఒక వ్యక్తి బలంగా ఉన్నాడంటే నలుగురు వ్యక్తులు కూడి రావడం అనేది సాధ్యం. ఒక వ్యక్తి బలంగా ఉండి అతన్ని ఎదుర్కొంటాడంటేనే ఒకళ్ళకి నలుగురు కాదు, 5గురు కాదు, 10 మంది అయినా, 100 మంది అయినా వస్తారు. కానీ ఆ వ్యక్తి బలంగా ఉన్నాడంటే 100 మంది వచ్చి కుయుక్తులు పొందినా కానీ ఏమి చేయలేరు. జగనన్నకి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేమంతా సిద్ధం. పత్తిపాడు నియోజకవర్గం నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ముఖంగా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సభా ప్రాంగణానికి
మినిమం ఒక 5 లక్షల మంది స్వచ్ఛందంగా మేమందరం రావడం జరిగింది. సరే, గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఇంత వాన ఎండ ప్రజలు వస్తూనే ఉంటున్నారు, పోతూనే ఉంటున్నారు. జగన్ గారు గెలుస్తారు. అన్ని పథకాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గం జీవితం. పవన్ కళ్యాణ్ బీజేపీ అన్ని కలిసినా కానీ వేస్ట్, ఏం చేయలేదు. లాస్ట్ టైం చేసినా కానీ వాళ్ళు నాకు తెలుసు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎవరు వచ్చినా సరే జగన్ 100% గెలుస్తారండి. ఎందుకంటే పథకాలు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా, ఆరోగ్యశ్రీ కానీ పిల్లల చదువులు కానీ ఏదైనా ఇచ్చినా కానీ జగన్, ఐ వాంట్ జగన్ ఓన్లీ. ప్రజలందరూ కోరుకునేది జగన్నే కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజని మా ఇన్ఛార్జ్. ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు ఏం చేయలే. జన్మభూమి ఏం చేశాడు? ఏం చేయలే. ప్రతి ఒక్కరికి వాలంటీర్లు హెల్ప్ చేస్తుంటే వాలంటీర్ మీద పడి చేస్తున్నాడు అంతే. ఏమీ చేయలేదు. ఏమీ చంద్రబాబు నాయుడు చేయలే, వాళ్ళ కొడుకు చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయలేదు. వేస్ట్ క్యాండిడేట్లు వీళ్ళంతా. ఐ విల్ అండర్స్టాండ్ ఎక్స్ప్లెయిన్ యూ.